గ్లోబల్ సమ్మిట్ లో హైదరాబాద్ ఐఐటి స్టూడెంట్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న ఇన్నోవేషన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి తాము స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లుగా స్టూడెంట్స్ చెబుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్, డ్రోన్స్ ఏర్పాటు చేసి విజిటర్స్ కి వివరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ హేమ అందిస్తారు. సమ్మిట్ స్టాల్స్ లో ప్రెజెంట్ మనం చుట్టేస్తూ ఉన్నాము. ఇక్కడ మరొక అద్భుతం దగ్గరకు వచ్చాము. ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ పట్టిన స్టాల్ దగ్గర ఉన్నాము. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ చాలా ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది. అసలు ఇవన్నీ ఏంటి, ఐఐటి స్టూడెంట్స్ ఏం చేశారో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఉన్నారు. హలో, మీ పేరు? శ్రీధన్వి. శ్రీధన్వి, ఏంటి మీరు ఈ స్టాల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఐఐటి హైదరాబాద్లో ఉన్న ఇన్నోవేషన్ షోకేస్ చేయడానికి మేము స్టాల్ తీసుకున్నాము. ఇంకా మా టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఇలానే ఎన్విజన్ జరగబోతుంది. దాని గురించి జనవరి 9, 10 and 11. ఇప్పుడు ఏంటి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇక్కడ ఉన్న అన్ని ఎగ్జిబిట్స్ టెహాన్ నుంచి, టెహాన్ ఇస్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఆటోనామస్ నావిగేషన్. సో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ మీద రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అది ఒక ఆటోనామస్ డ్రోన్, అగైన్ డ్రైవర్ లెస్ డ్రోన్. సో దాని పేలోడ్ మనం 100 kgs వరకు ఇట్ కెన్ లిఫ్ట్. ఇప్పుడు 200 kgs వరకు కూడా దే ఎక్స్పెరిమెంటెడ్. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్స్ దాన్ని ఇంకా వెయిట్ చేస్తుంది. ఓకే, హాయ్. మీ పేరు? హర్ష, ఏంటి ఇది డ్రోనా? ఇది వితౌట్ హ్యూమన్ నడిపే డ్రోన్? సెల్ఫ్ డ్రైవింగ్ డ్రోన్. సో ఇప్పుడు ఐఐటి నుంచి ఎయిర్పోర్ట్ ఇస్ అరౌండ్ 80 kilometers. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అని కొడితే ఇట్ పిక్ యూ అప్ ఎట్ ఐఐటి అండ్ డ్రాప్ యూ అట్ ది ఎయిర్పోర్ట్. జస్ట్ కూర్చుంటే చాలు. అంటే ఎవరు ఇందులో పర్సన్ వెళ్ళొచ్చా? ఇట్స్ అ ప్యాసింజర్ క్యారింగ్ డ్రోన్. డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్. ఓకే, సో ఇది ఇండివిడ్యువల్ గా యూస్ చేయడానికా? అంటే ప్యాసింజర్. సో ఒక్క పర్సనే కూర్చుంటారా? ఇప్పుడు వరకు 100 kilos వరకు టెస్ట్ చేశారు, చాలా పని చేస్తుంది. ఇప్పుడు 200 kilograms టెస్టింగ్ జరుగుతుంది. ఓకే, 200 అంటే అప్పుడు 2 persons కూర్చోవచ్చు. 2-3 people కూర్చోవచ్చు. అచ్చా, ఓకే. సో ఇది దేనికి మనం మెయిన్ గా యూస్ చేయొచ్చు? ట్రావెల్ పర్పస్కే. సో దట్ ట్రావెల్ టైం తక్కువ అవుతుంది, ట్రాఫిక్ ఉండదు. బట్ ఇంకా రెగ్యులేషన్స్, గవర్నమెంట్ ఇస్ ఆల్సో డిసైడింగ్ రెగ్యులేషన్స్ ఫర్ ఫ్లైట్ ట్రావెల్. దాని తర్వాత యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఉన్నాము, వరంగల్ వెళ్ళాలి అంటే ఇది యూస్ చేయొచ్చా? ఇంకా రేంజ్ అంత లేదు, బట్ రేంజ్ ఉన్న రేంజ్ వరకు ఎంత డిస్టెన్స్ వెళ్ళొచ్చు? అరౌండ్ 120 to 150 kilometers రేంజ్ ఇప్పుడు ఉంది. ఓకే ఓకే, సో 150. సో అక్కడ మళ్ళీ హెలిప్యాడ్ ఉండాలా? హెలిప్యాడ్ అక్కర్లేదు దీనికి, లైక్ అంత ప్లేస్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూజ్ బిల్డింగ్ పైన ల్యాండ్ బిల్డింగ్ పైన ల్యాండ్ సెల్ఫ్ ఎవరు ఇండివిజువల్ అంటే మన లైక్ మన బైక్స్ టైప్ లో అనుకోవచ్చు. అలాగే. సో ఎన్ని డేస్ పట్టింది ఇదంతా తయారు చేయడానికి? R&D జరుగుతుంది 3 years పై నుంచి. ఇంకా ఇప్పుడు కమర్షియలైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్లో. సో ఇప్పుడు ఇక్కడికి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా, చూసారా? వచ్చారు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాట్లాడడం. దే ఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్. మంచి రెస్పాన్స్ వచ్చింది. సో గ్లోబల్ సమ్మిట్లో ఐఐటి స్టూడెంట్స్ ఒక అద్భుతాన్ని ఇక్కడ ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటటువంటి ఒక డ్రోన్ కదా, ఆ డ్రోన్. సో ఇది సెల్ఫ్ డ్రైవ్ చేసుకునేటటువంటి ఒక డ్రోన్. యాక్చువల్లీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బండి మీద మనం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలంటే ఒక బండిని ఒక మనిషి తనంతటలా తానే నడుపుకొని ఏ విధంగా అయితే వెళ్తారో, ఇప్పుడు ఇది కూడా ఈ డ్రోన్ని కూడా చక్కగా అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పటి వరకు 100 kg బరువు మోసేటటువంటి డ్రోన్లను మాత్రమే ఇంకా తయారు చేశారు. ఇన్ ఫ్యూచర్ 200 kg బరువు మోసేటటువంటి డ్రోన్లను కూడా తయారు చేయడానికి ప్రస్తుతం ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, వరంగల్ కానీ లేదా నల్గొండ అయితే దగ్గర డిస్టెన్స్ 100-200 kilometers ఇన్ బిట్వీన్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే ఇవి సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి డ్రోన్స్ అనేది ఐఐటి స్టూడెంట్స్ చెప్తున్నారు. సో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది అనేది మాత్రం చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు రోడ్డు మీదనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ ఫ్యూచర్ ఆకాశంలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి అద్భుతానికైతే ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ ఆవిష్కరించారు. సో ఖచ్చితంగా ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా రావాలి, ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకా కొత్త మేధావులు బయటకు రావాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక వేదికగా మారిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్.